12వ రోజు యుద్ధం ఆరంభం కాగానే ఆ రోజు సమస్త కురుక్షేత్ర యుద్ధం ద్రోణాచార్యుడి కనుసన్నల్లో జరుగుతున్నట్టుగా ఉంది. అర్జునుడు, భీముడు అంతా యుద్ధం చేస్తున్నారు. అది ద్రోణాచార్యుడు రచించిన ప్రణాళిక ప్రకారం. కురుక్షేత్ర యుద్ధ భూమి మధ్య నిలిచి పోరాడుతున్న ఆచార్యుడి దృష్టి నిరంతరం తన లక్ష్యం యుధిష్ఠిరుడి మీదే. ద్రోణాచార్యుడి ఆజ్ఞ కోసం భగదత్తుడు తన అతిపెద్ద ఆయుధంతో ఎదురు చూస్తున్నాడు. పర్వతాకారపు ఏనుగు సుప్రతీకంతో కూడా కావడం లేదో